గులాబీ బాస్ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసే ప్రతి పనిలో 6 నెంబర్కు ప్రాధాన్యం ఉండేటట్లుగా వ్యవహరిస్తారట. ప్రయాణించే వాహనం సహా కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశం ఇతర అన్ని పనుల్లో 6 సంఖ్య ఉండేలా చూస్తారంట కేసీఆర్. ముఖ్యమంత్రి వ్యవహారాలను దగ్గర నుంచి విశ్లేషించిన వ్యక్తులు చెప్తున్న మాటలివి. ఇక 15వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు, ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. 6 నెంబర్ కలిసి వచ్చేలా సెంటిమెంట్ గా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్. దీన్నే ఆయన అభిమానులు కేసీఆర్ 6 సెన్స్ అని చెప్తున్నారు. దేవుళ్ళతో పాటు సెంటిమెంట్ ను కూడా బాగా నమ్మే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? కేసీఆర్ చేసే ప్రతి పనిలో 6 నెంబర్కు ప్రాధాన్యం. 15వ తేదీన అభ్యర్థులకు బీఫామ్లు. 51 మందికి మాత్రమే బీఫామ్లు ఇచ్చిన కేసీఆర్. 5+1 = 6 నెంబర్ వచ్చేలా కేసీఆర్ ప్లాన్. కేసీఆర్ లక్కీ నెంబర్ 6. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ తన అమ్ముల పొది నుంచి అస్త్రాలను బయటకు తీసింది. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. విద్యార్థులు, మహిళలు, యువతకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టో ప్రకటించారు. తెలంగాణపై హామీల వర్షం కురిపించారు. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్తగా తీసుకురాబోతున్న పథకాలను వివరించారు. 51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్లను ఇచ్చారు. పనిలో పనిగా ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. స్కీమ్ తేవాలని చెప్పి నిర్ణయించినాం. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,10,00,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 1,10,00,000 కుటుంబాలలో 93 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. బీపీఎల్ కార్డులు, బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. తెల్ల కార్డులు వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీకి కావచ్చు, మరోదానికి కావచ్చు దాన్ని మనం క్రైటీరియా తీసుకుంటా ఉన్నాం. ఇక వీరికి వారికి అనకుండా ఎవరైతే అర్హులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు 93 లక్షల కుటుంబాలుగా ఉన్నాయి. దాదాపు 90% పైచీలకు కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది. ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కోసం సుమారు 3,600 నుంచి 4,000 రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇంటర్నేషనల్ హాట్ టాపిక్గా మారింది. దేవులతో పాటు సెంటిమెంట్ను కూడా బాగా నమ్మే వ్యక్తి కేసీఆర్. ఆయన ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక సెంటిమెంట్, ఏదో ఒక నమ్మకం ఉంటుంది. కేసీఆర్ను బాగా గమనించే చాలా మందికి ఇది తెలుసు. ఇప్పుడు ఆయన 15వ తారీఖునే అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వడం, అది కూడా 51 మందికి మాత్రమే బీఫామ్లు ఇవ్వడం, అదే రోజు ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్నట్లు చర్చ జరుగుతుంది. 15వ తారీఖులోని నెంబర్లను కలిపితే 5+1 6 నెంబర్ వస్తుంది. బీఫామ్ను తీసుకున్న అభ్యర్థులు 51 మంది. ఆ నెంబర్ను 5+1గా కూడినా అదే 6 నెంబర్ వస్తుంది. 6 కేసీఆర్ లక్కీ నెంబర్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ లక్కీ నెంబర్ కాబట్టి 6 నెంబర్ వచ్చేలా డేట్, బీఫామ్లను ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆయన అభిమానులు. ₹1,00,000 వచ్చే విధంగా ఇది యాక్సిడెంట్ కాదు. ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డెత్ ఆల్సో. డెత్ అంటేనే ఆటోమేటిక్గా
10 రోజుల్లోపు వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరిపోతాయి. ఆసరా పెన్షన్స్ కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 2016 ఉన్నదాన్ని 3,000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలకు తీసుకెళ్తాం. దివ్యాంగులకు ఈ మధ్యనే 4,016 రూపాయలకు మనం పెంచుకున్నాం. తెలంగాణ అంతకుముందు 3,000 ఉండేది, దాన్ని 4,000 రూపాయలు చేసుకున్నాం. దాన్ని 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక 3,000 రూపాయల భృతి, గౌరవ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. దాని పేరు స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. అర్హులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. వీళ్ళకి కూడా ప్రత్యేకించి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ 15 lakhs వరకు ఎటువంటి డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా తీసుకురావాలని ఆలోచించినాం. హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజుల్లో మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం. నగరవాసులకు తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడానికి కూడా ఓ రీజన్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫేస్ చేసిన మొదటి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుంచే మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించారు. ఆ తర్వాత 2018లో వచ్చిన ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో కూడా గెలిచి మరోసారి సీఎం అయ్యారు. అందుకే ఈ ప్లేస్ అంటే సీఎంకు చాలా సెంటిమెంట్. ఈసారి కూడా అదే సెంటిమెంట్ను రిపీట్ చేసి హ్యాట్రిక్ సీఎం అవ్వాలని కూడా హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది.